చిన్న పోస్ట్ అయినా, ఏ చిన్న ఫోటో అయినా, ఏ చిన్న విషయం అయినా, ఏమైనా సరే పెట్టిందా, ఇంటర్నెట్‌లో ఉన్న అటెన్షన్ అంతా అక్కడికే వెళ్ళిపోతది. నన్ అదర్ దెన్ సమంత. సమంత ఎప్పటినుంచో ఒక సంచలనం ఇంటర్నెట్‌లో. హీరోయిన్‌గా తను ఎంత సక్సెస్ అయిందో, నిర్మాతగా తను ఎంత సక్సెస్ అయిందో అన్నీ పక్కన పెట్టేస్తే, ఎప్పుడైతే అక్కినేని కుటుంబానికి కోడలుగా వెళ్ళిందో, సడెన్‌గా తన మీదకి ఇండస్ట్రీ అటెన్షన్ అంతా గ్రాబ్ అయిపోయింది. ఆ తర్వాత ఒక సీజన్ 'బిగ్ బాస్' హోస్ట్‌గా ఒక 1, 2 ఎపిసోడ్‌లు చేసినప్పుడు, ఓహ్! పెద్దింటి కోడలు మంచి ఇది దొరికింది వీళ్ళకి అన్నట్టుగా చాలా మాట్లాడుకున్నారు. అండ్ ఒకానొక సిట్యుయేషన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్ల వెనక తోకలు కత్తిరింపు. ఆ తర్వాత వీళ్ళ ఫోటోలు వాళ్ళు, వాళ్ళ ఫోటోలు వీళ్ళు డిలీట్ చేసినప్పుడు ఒక రూమర్ వీళ్ళు విడిపోతారేమో, విడిపోతారేమో, విడిపోయారేమో అని. ఆ తర్వాత అవును మేము విడిపోయామని అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఎన్ని విడాకులైనా సెలబ్రిటీస్ మధ్యల ప్రతిసారి వీళ్ళని గుర్తు తెచ్చుకుంటూనే ఉంటారు. ప్రతి విడాకుల అంశంలో వీళ్ళుంటారు. అండ్ నాగార్జున గారి 'బిగ్ బాస్' సీజన్ ఎప్పుడు స్టార్ట్ అయిన అందులో ఒకటో, అరో సమంతకు సంబంధించిన పాటున్నా, మాటున్నా మళ్ళీ ఆవిడ గురించి వార్తలొస్తానే ఉంటాయి. నెక్స్ట్ నాగ చైతన్య, శోభితని పెళ్లి చేసుకున్న తర్వాత అంటే ఎంగేజ్‌మెంట్ నుంచి పెళ్లి వరకు మళ్ళీ సమంత గురించి చాలామంది మాట్లాడుకున్నారు. మళ్ళీ సమంతకి ఏదైనా సినిమా వచ్చినా కూడా ఆవిడ నుంచి ఎంతసేపు మీ విడాకులు, మీ విడాకులు అని అడిగేవాళ్ళు. ఇంటర్వ్యూకెళ్ళాలంటే భయమయ్యేది. ఎక్కడన్నా ఎవడన్నా కనిపిస్తే ప్రతి ఒక్కడు అడగడం ఇదే. సరే అని జెప్పేసి ఒకానొక సిట్యుయేషన్‌లో డిప్రెషన్‌లోకి కూడా ఎళ్లి, ఆరోగ్యం గూడా పాడు చేసుకొని, మైసైటిస్ లాంటి ప్రాబ్లమ్ వచ్చినా దాన్ని జయించి, చివరికి ఒక మంచి ప్రొడ్యూసర్‌గా అరంగేట్రం చేసింది, సక్సెస్ అయింది. తర్వాత ఇప్పుడు ఇంకో సినిమా షూటింగ్ మధ్యలో ఉంది. లీడ్ రోల్‌గా 'మా ఇంటి బంగారం'. అండ్ 'రాజ్ నిడమోరుతో' ఈవిడ ట్రావెల్ చేస్తుంది. వీళ్ళిద్దరికి ఏదో ఉంది అన్న రూమర్స్ మధ్యలో చాలా క్రియేట్ అయ్యాయి. ఆ మధ్యలో మళ్ళీ ఒక మినిస్టర్ స్వయాన మైక్ ముందుకొచ్చేసి సమంత గురించి మాట్లాడడంతో మళ్ళీ వార్తల్లోకొచ్చింది. ఇలా ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో సమంత వార్తల్లో ఉంటానే ఉండింది. నెక్స్ట్ ఇప్పుడు అన్ని పటాపంచలు చేస్తా 'రాజ్ నిడమోరుతో' తనకు వివాహం జరిగిందని ఈషా ఫౌండేషన్‌లో జరిగినట్టుగా కొన్ని పోస్ట్‌లు ఆవిడ అకౌంట్‌లో దర్శనమిస్తున్నాయి. సో, సమంత అధికారికంగా ప్రకటించేసింది. మరి ఎవరి 'రాజ్ నిడమోరు' అంటే రాజు ఈళ్ళు తిరుపతి చెందినతనే. మా తెలుగతనే. తర్వాత మధ్యలో తనకి 'డీకే' కృష్ణదాసరి అనే అతనితో ఒక మంచి ఫ్రెండ్‌షిప్ కుదిరింది. వీళ్ళిద్దరు కలిసి అమెరికా వెళ్లారు. మంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్సే అయినప్పటికీ కూడా ఎందుకో సినిమా పట్ల ప్యాషన్‌తో ఓ చిన్న షార్ట్ ఫిల్మ్ తీస్తే అది సక్సెస్ అయ్యి, దాని తర్వాత 'ఫ్లేవర్స్' అనే ఇంకో సినిమా, తర్వాత ఒక ఇంగ్లీష్ సినిమా, తర్వాత మళ్ళీ హిందీ సినిమా. ఇట్లా అడపాతడపా ఏదో చేసుకుంటా సక్సెస్ అవుతున్నారు. 'గోవా గో' అని కొన్ని సినిమాలైతే మంచి గుర్తింపు తెచ్చాయి. లేదని కాదు. ఆ తర్వాత 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సీరీస్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో మొత్తం ప్రపంచవ్యాప్తంగా వీళ్ళ పేరు మారుమోగిపోయింది. 'డీ ఫర్ దోపిడి' అనే తెలుగు సినిమా కూడా చేశారు. నిర్మాతలుగా వ్యవహరించారనుకుంటా. తర్వాత 'ఇంకోసారి' అనే మూవీకి వీళ్ళు రైటర్స్‌గా కూడా పనిచేశారు. అంటే కళ మీద మంచి ప్యాషన్ ఉన్నటువంటి టీమ్. సో, ఓవరాల్‌గా అండ్ సినిమా బండి అది కూడా మర్చిపోవద్దు. ఇట్లా చాలా ఉన్నాయి. అంటే అడపాతడపా చాలా అరుదుగా వస్తా ఉంటాయి. బట్ ఈ మధ్య కాలంలో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఏమైంది 'సిటాడెల్' తీసిన తర్వాత మంచి ఆహ్, అంటే సమతతో పరిచయం ఏర్పడింది. అండ్ వీళ్ళకి కూడా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు కూడా వచ్చింది. అంతకుముందు 'ఫ్యామిలీ మ్యాన్‌లో' ఒక విలన్ పాత్ర కోసం సమంతని ఎంపిక చేసినప్పటి నుంచి వీళ్ళ ట్రావెల్ స్టార్ట్ అయింది. అలా వీళ్ళు ప్రేమలో ఉన్నారు చాలామంది చెప్పినప్పటికీ వీళ్ళు కూడా అధికారికంగా ఎప్పుడు ధృవీకరించలేదు. కలిసి ఫోటోలు ప్రయాణాలు చేస్తూ ఫోటోలు పెట్టినప్పుడు చాలామంది రూమర్స్ రాస్తా ఉన్నారు. ఏదేమైనా అది వాళ్ళ పర్సనల్. నెక్స్ట్ ఓవరాల్‌గా ఇక ఇతనంటారా 'శ్యామాలి' అనే ఆవిడని వివాహం చేసుకున్నాడు. 2022లో ఆవిడతో విడాకులయ్యాయని తెలిసింది. ఇద్దరికీ రెండో పెళ్ళే. ఇద్దరు ఇష్టపూర్వకంగా చేసుకున్నారు. దీని గురించి రకరకాల చర్చలు అనవసరం. అండ్ మళ్ళీ ఈ క్రింజ్ బ్యాచ్ వస్తదన్నమాట తెర మీదకి. ఏమని? ఈ ఎప్పటినుంచో ఇది ఉంది కాబట్టే వీళ్ళకి విడాకులయ్యాయి. అదేంటో, ఇదేంటో అని చెప్పేసి. ఒక అమ్మాయి జీవితం అనేది ఆవిడ వ్యక్తిగతం. ఎక్స్‌ట్రాగా ఏమీ మాట్లాడకూడదు. అది ఆవిడేదన్నా చెబితే ఆవిడ పంచుకుంటది. పంచుకున్న విషయం బావుంటే బావుందనండి. నచ్చకపోతే నచ్చలేదనే చెప్పండి. ఇట్స్ ఓకే. అంతేగాని ఉచిత సలహాలు ఇవ్వడాలు, ఉచిత విమర్శలు చేయడాలు చేయకూడదు.
అండ్ ఇకపోతే వీళ్ళిద్దరూ మంచి కపుల్. వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళ ప్రయాణం కూడా కళాత్మకంగానే సాగుతా ఉంది. నెక్స్ట్ వీళ్ళు కలిసి సినిమాలు చేయొచ్చు. ఏమన్నా వ్యాపారాలు చేసుకోవచ్చు. ఆల్రెడీ మన 'డీకేతో' 'రాజ్ నిడమోరు'తో కలిసి వీళ్ళకంటూ ఒక బ్యానర్ ఉంది. వాళ్ళ నిర్మాతలుగా ఇంచుమించు 90 కోట్ల వరకు ఆస్తులు గూడా ఉన్నాయట. తెలీదు. ఎవరో రాస్తే చదివాను నేను. ఇట్లా అందరూ వెల్ సెటిల్డ్. అంటే మరీ అక్కినేని ఫ్యామిలీ అంతా సెటిలా కాదా అని మళ్ళీ పోలుస్తున్నారు. అంత పెద్ద కుటుంబాన్ని వదిలేసి ఈయనని చేసుకొని ఈయన దగ్గర ఉన్నదేంటి? ఆళ్ళ దగ్గర లేనిదేంటి? ఏది ఉన్నా, ఏది లేకున్నా ఆ అమ్మాయికి నచ్చింది అంతే. అంతకు మించి ఇంకేం లేదు. దాని గురించి ఎవరు మాట్లాడడానికి లేదు. థాంక్ యూ సో మచ్.